రంగస్థల మూవీలలో నటనతో ఉన్నత స్థానంలోకి ఎదిగిన రామ్ చరణ్ తనలోని మాస్ ను అభిమానులకు చూపించాలనే లక్ష్యంతో చేసిన మూవీ వినయ విధేయరామ. అందుకు తగ్గట్టుగానే మాస్ మసాలా దర్శకుడు బోయపాటి శ్రీను మెగా పవర్ స్టార్ కు తగ్గ కథతో ఈ మూవీని రూపొందించాడు. ట్రైలర్ లో ఫ్యామిలీ మాస్ యాక్షన్ సీన్స్ ఉండటంతో ఈ మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీపై డివైడ్ టాక్ వచ్చింది. అతి ఘోరాది ఘోరంగా యాక్షన్ సీన్స్ బోయపాటి తీయడం కామన్ ఆడియన్స్ కి అస్సలు రుచించడం లేదు. రామ్ చరణ్ అంటే కొంచెం సెన్సిబిలిటీస్ ఉండే సినిమా చేస్తాడట అన్న పేరు నుండి అచ్చం బాలకృష్ణ స్టైల్ ఆఫ్ సినిమాతో ప్రేక్షకుల్ని తీవ్ర నిరుత్సాహపరిచాడని టాక్ వస్తుంది. అయితే అప్పట్లో సరైనోడికి కూడా ఇలాంటి టాక్ వచ్చినా బీసీ సెంటర్స్ లో ఈ సినిమా దుమ్ము దుల్పడం అందరికీ తెలిసిందే. అలాంటి మ్యాజిక్ ఏదైనా వస్తే తప్ప ఈ సినిమా నిలదొక్కుకోవడం కష్టం అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ టాక్ పై బాలకృష్ణ తన సొంత మీడియా ప్రతినిధులతో ముచ్చటించారని తెలిసింది. వినయ విధేయరామ సినిమా కోసం కొన్ని ఎన్టీఆర్ థియేటర్లను లాగేసుకున్నారని బాలయ్య డిస్ట్రిబ్యూటర్స్ బాలయ్యకు కంప్లైంట్ ఇవ్వడంతో బాలయ్య కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడని సోషల్ మీడియాలో వార్త ఒకటి వస్తుంది. మన సినిమా తీసి వేరే సినిమాలు వేసుకున్నారని నిరుత్సాహపడద్దు. మరో 24 గంటల్లోనే మన సినిమానే కావాలని బయర్లు మన దగ్గరికి పరుగులు పెడతారు. వారిలో మనం దిగనంత వరకే వాళ్ళ హంగామా. మనం ఎంటర్ అయితే అన్ని అందరూ మూసుకోవాల్సిందే అంటూ తనదైన శైలిలో వినయ విధేయరామ అటర్ ఫ్లాప్ కావడం ఖాయమన్న పందాలో తన అనుచరులకు సర్ది చెప్పి పంపాడని అంటున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.